पिताहमस्य जगतः माता धाता पितामहः पिताहमस्य जगतः माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कारः वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव। ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము 59వ ఎపిసోడ్ నుండి 79వ ఎపిసోడ్ వరకు, అంటే 21 ఎపిసోడ్స్లో భగవంతుడి 5 అసాధారణ గుణాలను 100కి 100 పాళ్ళు గీత బహిర్గతము చేసిన స్పష్టమైన రుజువుల ఆధారముగా చర్చించడం జరిగింది. 80వ ఎపిసోడ్ నుండి అదే ప్రధాన అంశంపై భగవంతుడి 6వ అసాధారణ గుణంగా భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న మరొక అత్యంత గుహ్య, గంభీరము మరియు ఆసక్తికరమైన అంశంపై చర్చను ప్రారంభించడం జరిగింది. అదే అంశంపై చర్చను 81 మరియు 82వ ఎపిసోడ్స్లో కొనసాగించడం జరిగింది. ఈ ఎపిసోడ్లోని చర్చని ప్రారంభించుకునే ముందు ఒకసారి గత 3 ఎపిసోడ్స్ అంటే 80, 81 మరియు 82 ఈ మూడింటిలో జరిపిన చర్చను సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం. 80వ ఎపిసోడ్లో 3వ అధ్యాయంలోని 36వ శ్లోకం మాధ్యమంగా వర్తమాన సమయములో మనుషులు పాప, నీచ మరియు భ్రష్ట కర్మలు చేస్తూనే ఉన్నారు. ఈ విధముగా చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉన్నదా అని అర్జునుడు సాక్షాత్తు భగవంతుడికి ఒక సూటి ప్రశ్నను సంధించడం జరిగింది. ఈ ప్రశ్నకు భగవంతుడు వెల్లడించిన సమాధానము 81వ ఎపిసోడ్లో విస్తృతంగా చర్చించబడింది. ఈ విషయానికి ఉన్న అత్యంత ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ సమాధానాన్ని మీ అందరి దృష్టికి మరొక మారు తీసుకుని వస్తున్నాము. 3వ అధ్యాయంలోని 37వ శ్లోకములో స్పష్టము చేసిన విధముగా 3 నిర్దిష్టమైన విషయాలను భగవంతుడు వర్తమాన సమాజంలోని మనుషుల దృష్టికి తీసుకుని వస్తున్నారు. ఏమిటండి ఆ 3 విషయాలు? మొదటి విషయం, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారము అనబడే పంచవికారాలలో కామము మరియు క్రోధము అన్న 2 వికారాలు రజోగుణము నుండి ఉద్భవిస్తాయి. ఈ సందర్భంగా 14వ అధ్యాయంలోని 14వ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని, బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఏమిటండి ఆ తత్వము? కేవలము సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసేవారు మాత్రమే అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్య మరియు త్రేతాయుగాలలో ప్రవేశించే యోగ్యతను ప్రాప్తి చేసుకుంటారు. ఏ కారణము చేతనైనా మనుషులు తమ యొక్క సంస్కారాలను సతోగుణంగా మార్చుకోలేక రజోగుణము అంటే రాజసిక సంస్కారాలతోనే దేహత్యాగము చేసినట్లయితే వారు సత్యత్రేతాయుగాలలో ప్రవేశించే అర్హత ఎప్పటికీ పొందలేరు. రెండో విషయం, ఈ వికారాలు ఎంత భయంకర రూపము దాలుస్తాయంటే
వీటిని ఎన్ని మార్లు అనుభవించినా ఎప్పటికీ తృప్తిపరచలేరు. అవి మనుషులను జీవితాంతము తమ బానిసలుగా చేసేస్తాయి. వర్తమానములో మనుషులు చేస్తున్న ఘోరాతి ఘోరమైన, నీచాతి నీచమైన, హీనాతి హీనమైన పాపకర్మలకు ఈ రెండు వికారాలు ముఖ్య కారణమని ఈ శ్లోకములోని మహాపాప్మ అన్న శబ్దము ఖరాఖండిగా ధృవీకరిస్తుంది. రెండవ విషయము, కామము అంటే సెక్స్ లస్ట్. దీనిని లైంగిక వాంఛ అంటారు. మరియు క్రోధము. ఈ రెండు అత్యంత ప్రమాదకరమైన వికారాలు. వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న 800 కోట్ల మనుషుల బద్ధశత్రువులు. సమస్త మానవాళి యొక్క బాధలు, దుఃఖము మరియు అశాంతికి మూల కారణము మరియు ప్రపంచములోని సర్వ సమస్యలకు బీజము. ఈ విధముగా సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాధికారతతో ప్రకటించడం జరిగింది. సృష్టి చక్రములోని వర్తమాన అత్యంత క్లిష్టమైన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిగూఢ సత్యాన్ని కనీసము గీతా ప్రేమికులు ఇప్పటికైనా గుర్తించాలి. 82వ ఎపిసోడ్ అంటే గత ఎపిసోడ్లో కామము మరియు క్రోధము అనబడే ఈ రెండు వికారాలలోనూ కామ వికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ అత్యంత ప్రమాదకరమైనదిగా 3వ అధ్యాయంలోని 38 మరియు అదే అధ్యాయంలోని 39 ఈ రెండు శ్లోకాల మాధ్యమముగా స్వయముగా భగవంతుడే కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేయడము జరిగింది. అంటే పావన లేక శుద్ధ ఆత్మలను పతిత లేక అశుద్ధ ఆత్మలుగా మార్చడములో కామ వికారము అత్యంత కీలక పాత్ర వహిస్తుంది అన్న నిగూఢ సత్యాన్ని మీ అందరి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అదే ప్రధాన అంశంపై చర్చని కొనసాగిస్తూ కామ వికారము లేక సెక్స్ లస్ట్ అంటే లైంగిక వాంఛ యొక్క నివాస స్థానాన్ని ఖరాఖండిగా స్పష్టము చేసే మరో అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకములో దాగి ఉన్న లోతైన తత్వాన్ని కూలంకషంగా చర్చించబోతున్నాము. ఈ సందర్భంగా మేము పదే పదే మీ దృష్టికి తీసుకొని వస్తున్నట్లు బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని ఆధ్యాత్మిక జగత్తులో మేము సైతము భగవంతుడు నిర్దేశించిన సత్యమైన మరియు ఖచ్చితమైన మార్గములో ప్రయాణము చేయడానికి సిద్ధముగా ఉన్నాము అన్న దృఢ నిశ్చయముతోనున్న భక్తులు మాత్రమే ఈ శ్లోకములో ఇమిడి ఉన్న లోతైన తత్వాన్ని అత్యంత తీవ్రమైన విషయముగా పరిగణించి దానిని వారి జీవితములో ఆచరణ లేక అనుభవంలోకి తీసుకుని రావడానికి తీవ్రమైన కృషి చేస్తారు. సృష్టి చక్రములోని వర్తమాన మనుషుల అంతిమ జన్మ అని సాక్షాత్తు భగవంతుడే 7వ అధ్యాయంలోని 19వ శ్లోకములోని బహూనాం జన్మనాం అంతే అన్న పంక్తి మాధ్యమముగా స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సమయము, సంకల్పము, శ్వాస మరియు శక్తులను కేవలము విషయ వికారాల దుష్ప్రభావము నుండి బయటపడడానికి మాత్రమే వినియోగించవలసి ఉంటుంది. అప్పుడే జన్మజన్మలుగా చేసిన నీచ నికృష్ట భ్రష్టకర్మల ఆధారముగా ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికముగా పరివర్తన చేయడానికి వీలు కలుగుతుంది. ఇప్పటికే మీ అందరి దృష్టికి పదే పదే తీసుకుని వచ్చినట్లు 14వ అధ్యాయంలోని 14వ శ్లోకములో ఖరాఖండిగా స్పష్టము చేసిన విధముగా కేవలము సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసేవారు మాత్రమే స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు పొందడానికి తగిన అర్హత పొందుతారు. బుద్ధినేత్రాన్ని మూసుకొని 100% అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాస మార్గములో ప్రయాణము చేసే వర్తమానములోని అత్యధిక శాతం భక్తులు ఈ నిగూఢ సత్యాలను విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేస్తారు. ఈ కారణముగా వారు సంస్కార పరివర్తన చేసుకునే విషయానికి ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వరు. అజ్ఞాన అంధకారములో కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్న వారు ప్రస్తుత అత్యంత విలువైన జీవితములోని తమ యొక్క సమయము, సంకల్పము, శక్తి మరియు ధనమును కేవలము ప్రాపంచిక మరియు స్వల్పకాలిక సుఖాలను అనుభవించడానికి మాత్రమే వినియోగిస్తారు. ఈ కారణముగా వారు సత్యమైన మరియు శాశ్వతమైన సుఖము, శాంతి మరియు ఆనందానికి చాలా దూరంగా ఉంటారు. అటువంటి నిర్లక్ష్య ధోరణిలోనున్న అజ్ఞానులు అతి త్వరలో
ఈ భూమండలంపై స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో ప్రవేశించే మహద్భాగ్యాన్ని జారవిడుచుకుంటారు. వారు ఎట్టి పరిస్థితిలోనూ కామము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛను విడిచిపెట్టే విషయాన్ని తీవ్రమైన విషయముగా భావించరు. ఈ విషయ వికారాల ఊబి నుండి సమూలముగా బయటపడే మార్గాన్ని స్వయముగా భగవంతుడే గీతమాధ్యమముగా స్పష్టము చేసినప్పటికీ అర్థము చేసుకోలేరు. దీనికి ఏకైక కారణము 10వ అధ్యాయంలోని 32వ శ్లోకములోని అధ్యాత్మ విద్యానాం అన్న పంక్తి నిర్ద్వంద్వముగా స్పష్టము చేసిన విధముగా గీతాజ్ఞానాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థము చేసుకునే విషయములో నిర్లక్ష్య ధోరణి వహించడమే. ఈ నిగూఢ సత్యాలను గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ఇప్పటికైనా గుర్తించాలి. ఇప్పుడు కామవికారం యొక్క జన్మస్థానాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేసే 3వ అధ్యాయంలోని 40వ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించుకుందాము. ముందుగా ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే. ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినम्. ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినम्. ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. ఇంద్రియాణి అంటే ఇంద్రియాలు, మనో అంటే మనసు, బుద్ధి అంటే బుద్ధి, అస్య అంటే ఈ కామ వికారం యొక్క, అధిష్టానం అంటే నివాస స్థానము, ఉచ్యతే అంటే అని చెప్పబడింది. ఏతైహి అంటే ఈ ఇంద్రియాలు, మనసు మరియు బుద్ధి. విమోహయతి అంటే వినాశీ దేహముపై మోహము అంటే నేను ఆత్మను, ఇది నా దేహము అన్న సత్యాన్ని సమూలముగా విస్మరించి నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలోకి మనుషులను నెట్టివేస్తుంది. పర్యవసానముగా ఈశ అంటే ఈ, జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఆత్మ, పరమాత్మ మరియు సృష్టిచక్ర జ్ఞానము నుండి ఆవృత్య దేహినం ఈ కామవికారము మనుషుల జ్ఞాననేత్రాన్ని పూర్తిగా కప్పివేస్తుంది. అంటే మనుషులను ఆత్మజ్ఞానము నుండి శాశ్వతముగా దూరము చేస్తుంది. ఈ శ్లోకములో లోతైన తత్వము ఇమిడి ఉన్నది. ముందుగా ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే అన్న పంక్తిని పరిశీలిద్దాము. ఈ పంక్తి ఇంద్రియాలు, మనసు మరియు బుద్ధి కామవికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛకి నివాస స్థానము అని ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. ముందుగా ఇంద్రియాలను పరిశీలిద్దాము. మేము ఇప్పటికే మీ అందరి దృష్టికి తీసుకుని వచ్చినట్లు వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న ప్రతి మనిషి 2 రకాల కర్మలు చేస్తాడు. మంచి మరియు చెడు కర్మలు. మంచి లేక శ్రేష్ఠ కర్మల ద్వారా సుఖశాంతులతో జీవించడానికి మరియు చెడు లేక నీచ నికృష్ట భ్రష్ట కర్మల ద్వారా దుఃఖము, అశాంతి, టెన్షన్తో జీవించడానికి 15 ఇంద్రియాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ ఇంద్రియాలు కొంతమంది మనుషులను శ్రేష్ఠ కర్మల ఆధారముగా ఆధ్యాత్మిక జగత్తులో అత్యున్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళి సమాజములో ఏ విధముగా అందరిచే గౌరవించబడేలా చేస్తుందో, మరియు అవే ఇంద్రియాలు భ్రష్టకర్మల కారణముగా మరెంతో మందిని అధపాతాళానికి నెట్టివేసి మనుషుల దృష్టిలో ఎందుకు పనికిరాని వారిగా చేస్తుందో ఒకసారి పరిశీలిద్దాము. గీతా ప్రేమికులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముందుగా ఈ 15 ఇంద్రియాలు మరియు వాటి కర్తవ్యాలను అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. పంచ జ్ఞానేంద్రియాలు త్వక్చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణములు అంటే చర్మము, కళ్ళు, చెవులు, నాలుక మరియు ముక్కు. వీటిని నాలెడ్జ్ సెన్సెస్ అంటారు. అదేవిధముగా పంచ కర్మేంద్రియాలు వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అంటే వాక్కు, చేతులు, కాళ్ళు, మలద్వారము మరియు
జననేంద్రియము. వీటిని వర్కింగ్ సెన్సెస్ అంటారు. ఈ 10 జ్ఞాన మరియు కర్మేంద్రియాలు శబ్ద స్పర్శ రూప రస గంధ అనబడే పంచ ఇంద్రియ విషయాల ప్రభావంలోకి రావడం ద్వారా మనుషులు శ్రేష్ట లేక భ్రష్ట కర్మలు చేయడం జరుగుతుంది. ఈ 5 ఇంద్రియ విషయాలనే సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటారు. వర్తమానములోని మనుషులు ఈ 10 జ్ఞాన మరియు కర్మేంద్రియాలు మరియు 5 ఇంద్రియ విషయాలను భగవంతుడు గీత ద్వారా నిర్దేశించిన మార్గములో ఉపయోగించినట్లయితే వారు ఆధ్యాత్మిక జగత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. మరియు ఒకవేళ ఆ ఇంద్రియాలను భగవంతుడు నిర్దేశించిన మార్గానికి విరుద్ధంగా దురుపయోగం చేసినట్లయితే వారి జీవితాలను వారే స్వయముగా నాశనము చేసుకుంటారు. అంటే వారి కాళ్లను వారే గొడ్డలితో నరుక్కొని వారి జీవితాలను అధపాతాళానికి నెట్టుకుంటారు. ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించడానికి వీలుగా మీ ముందు ఒక స్పష్టమైన ఉదాహరణను ఉంచుతున్నాము. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలరు. పంచ జ్ఞానేంద్రియాలలో కళ్ళు ఒక ముఖ్యమైన ఇంద్రియమైతే పంచ కర్మేంద్రియాలలో వాక్కు, పాణి మరియు పాద అంటే మాటలు, చేతులు మరియు కాళ్ళు ముఖ్య ఇంద్రియాలు. అదే విధముగా పంచ ఇంద్రియ విషయాలలో రూపము ఒక ముఖ్య ఇంద్రియ విషయము. ఈ మూడింటిని ఉపయోగించుకుని మనుషులు వారి సంస్కారాలను తామసికంగా కానీ లేక సాత్వికంగా కానీ ఏ విధముగా తయారు చేసుకుంటారో పరిశీలిద్దాము. సినిమా చూడాలి అని భావించిన మనుషులు వారి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మరియు ఇంద్రియ విషయాలను ఏ విధముగా ఉపయోగిస్తారో గమనించండి. సినిమా చూడాలి అన్న కర్మను చేయడానికి మనుషులు తమ వాక్కు అంటే మాటలు, పాణి అంటే చేతులు మరియు పాద అంటే కాళ్ళు అనే 3 కర్మేంద్రియాలు మరియు కళ్ళు అనే జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. కాళ్లను ఉపయోగించి సినిమా హాల్ దాకా నడుస్తారు, చేతులను ఉపయోగించి జేబులోని డబ్బులు తీసి టికెట్ కొంటారు మరియు వాక్కు ద్వారా టికెట్స్ అమ్మేవారితో మాట్లాడతారు. ఇంద్రియ విషయమైన రూపము వారు చూడబోయే సినిమా. జ్ఞానేంద్రియమైన కళ్ళను ఉపయోగించి సినిమాను చూస్తారు. ఒకవేళ ఆ సినిమా ఆధ్యాత్మిక నైతిక విలువల ఆధారముగా ఉన్నట్లయితే ఆ సినిమా చూసే ప్రేక్షకుల మనసుల్లో నైతిక, మానవీయ, సామాజిక మరియు ఆధ్యాత్మిక విలువలు వృద్ధి చెందుతాయి. ఆ సినిమా చూసే వారిలో దైవీ గుణాలు పెంపొందుతాయి. అప్పుడు వారి వ్యక్తిత్వము ఉత్కృష్టముగా తయారవుతుంది. అంటే వారి సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి. చలనచిత్రాలకు ఇంత శక్తి ఉన్నదన్నమాట. ఇది కేవలం వినోదాన్ని పంచడానికి మాత్రమే ఉద్దేశించబడింది కాదు. మీ దృక్పథం, మీ నమ్మకాలు లేక మీ విశ్వాసాలు మరియు మీ వ్యక్తిత్వంపై సైతము లోతైన ప్రభావము చూపుతుంది. చివరికి మీ సంస్కారాలను శ్రేష్టంగా పరివర్తన చేయడములో సినిమాలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. దీనికి భిన్నంగా ఒకవేళ ఆ సినిమా మనిషిలో కామవికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛను ప్రేరేపించే విధముగా ఉన్నట్లయితే అదే మనిషి వ్యక్తిత్వము భ్రష్టుపడుతుంది. పర్యవసానముగా వారి సంస్కారాలు తమోప్రధానముగా పరివర్తన చెందుతాయి. ఈ ఉదాహరణ నుండి మనం ఏ పాఠం నేర్చుకున్నాం? కామవికారాన్ని సమూలముగా త్యజించి ఇంద్రియాలను భగవంతుడు నిర్దేశించిన మార్గములో ఉపయోగించడం ద్వారా మనుషులు తమలో దైవీ గుణాలు మరియు దైవీ శక్తులను పెంపొందించుకోవచ్చును మరియు సంస్కారాలను తామసిక స్థితి నుండి సాత్వికంగా పరివర్తన చేసుకోవచ్చును. ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించి వర్తమానములోని మనుషులు భగవంతుడి మాటలను నిర్లక్ష్య ధోరణిలో బేఖాతరు చేసి కామవికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛను విడిచిపెట్టకపోయినట్లయితే వారి జీవితాలను వారే భ్రష్టు పట్టించుకున్నవారు అవుతారు. ఈ నిగూఢ సత్యాన్ని మనుషులు ఇప్పటికైనా గుర్తించాలి. ఇప్పుడు కామవికారానికి మనసు ఏ విధముగా నివాస స్థానమో పరిశీలిద్దాము. ఆత్మ యొక్క 3 సూక్ష్మ శక్తులలో మనసు ఒకటి. గీతలోని 13వ అధ్యాయంలోని 5వ శ్లోకములోని ఇంద్రియాణి దశైకం అన్న పదాలు మనసుని 11వ ఇంద్రియముగా వర్ణిస్తాయి. మనసు సంకల్పాలు లేక ఆలోచనలు చేసే ఒక కర్మాగారముగా అర్థం చేసుకోవాలి. సగటు మనిషి 24 గంటల సమయములో సుమారు 40 నుండి 50 వేల ఆలోచనలు చేస్తాడు అని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు
అంటే స్పిరిచువల్ సైంటిస్ట్స్ నిర్ధారించడం జరిగింది. మనుషులు చేసే మంచి లేక చెడు కర్మలకు మనసు బీజము. అందువలన శుద్ధ సంకల్పాల ద్వారా శ్రేష్ఠ కర్మలు మరియు అశుద్ధ సంకల్పాల ద్వారా భ్రష్ట కర్మలు జరుగుతాయి. అంటే దైవీ గుణాలు మరియు దైవీ శక్తుల ఆధారంగా చేసే సంకల్పాలు శుద్ధ సంకల్పాలు, మరియు విషయ వికారాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ మరియు అహంకారములకు లోబడి చేసే సంకల్పాలు అశుద్ధ సంకల్పాలుగా గుర్తించాలి. ఈ 5 వికారాలలో కామ వికారము మనుషుల ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ప్రతిబంధకము అని భగవంతుడే స్వయముగా ఈ శ్లోకము ద్వారా నిర్ద్వంద్వముగా ధృవీకరించడం జరిగింది. ఏ విధముగా జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు కామ వికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛకు నివాస స్థానమని స్పష్టము చేయడం జరిగిందో, అదే రీతిలో మనసు కూడా ఈ వికారానికి నివాస స్థానము అని ఈ శ్లోకము ధృవీకరిస్తుంది. ఈ నిగూఢ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని వర్తమానములోని మనుషులు తమ యొక్క సమయము, సంకల్పాలు మరియు శక్తులను మనసు నుండి ఈ కామ వికారాన్ని సమూలముగా త్యజించడానికి వినియోగించాలి. వర్తమానములోని మనుషులను కామవికారము నుండి మరల్చి వారి మనసును పవిత్రంగా మరియు శక్తిశాలిగా తయారు చేయడానికి భగవంతుడు ఒక మహామంత్రాన్ని ప్రసాదించడం జరిగింది. ఏమిటండి ఆ మహామంత్రము? మన్మనాభవ అంటే నీ మనసును విషయ వికారాల నుండి మరల్చి నాయందు లగ్నము చేయుము అని దీని అర్థము. ఈ మహామంత్రాన్ని 9వ అధ్యాయంలోని 34వ శ్లోకము మరియు 18వ అధ్యాయంలోని 65వ శ్లోకం, ఈ 2 శ్లోకాలలో బహిర్గతము చేయడం జరిగింది. ఈ మహామంత్రాన్ని జీవితములో అమలు చేయడం ద్వారా మనస్సును స్వచ్ఛంగా మరియు శక్తివంతముగా మార్చుకోవచ్చు. మన్మనాభవ అన్న మహామంత్రాన్ని సమర్థిస్తూ భగవంతుడితో సంబంధాన్ని కేవలం మనసు ద్వారా మాత్రమే జోడించాలి అన్న నిగూఢ సత్యాన్ని గీతలోని సుమారు 24 శ్లోకాలు ఖరాఖండిగా సమర్థిస్తున్నాయి. భగవంతుడి ఈ ఆదేశాన్ని నిష్కర్షగా సమర్థించే ఈ శ్లోకాలలోని పంక్తులను పరిశీలించండి. 6వ అధ్యాయంలోని 12వ శ్లోకం తత్రైకాగ్రం మనఃకృత్వా, అదే అధ్యాయంలోని 15వ శ్లోకము యోగి నియతమానసః, 8వ అధ్యాయంలోని 7 మరియు 12వ అధ్యాయంలోని 14 మయ్యర్పిత మనోబుద్ధి, 8వ అధ్యాయంలోని 8వ శ్లోకము చేతసా నాణ్యగామిన, 12వ అధ్యాయంలోని 2వ శ్లోకము మయ్యావేశ్య మనోయేమాం, అదే అధ్యాయంలోని 7వ శ్లోకము మయ్యావేశిత చేతసాం, అదే అధ్యాయంలోని 8వ శ్లోకము మయ్యేవ మన ఆధస్త్వ. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అన్న దృఢ లక్ష్యముతో ఉన్న భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఇప్పుడు బుద్ధి కామవికారానికి ఏ విధముగా నివాస స్థానమో పరిశీలిద్దాము. ఆత్మ యొక్క 3 సూక్ష్మ శక్తులలో బుద్ధి అత్యంత ప్రధానమైనది. ఇది విచక్షణ మరియు నిర్ణయ శక్తి అంటే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ పవర్ ఆఫ్ జడ్జిమెంట్కి సూచకము. 84 లక్షల జీవరాశులలో కేవలము మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధిని ప్రసాదించడం జరిగింది. అందువలననే శాస్త్రాలు మనిషి జన్మ యొక్క ఉత్కృష్టతను స్పష్టము చేస్తూ మానవ జన్మ అత్యంత దుర్లభము అని వర్ణించడం జరిగింది. అటువంటి దుర్లభమైన మానవ జన్మకు సార్థకత చేకూరాలంటే వర్తమానములోని మనుషులు వారి బుద్ధిని 100% భగవంతుడి స్మృతిలో అంటే రాజయోగ సాధనలో నిమగ్నము చేయవలసి ఉంటుంది. ఆ విధముగా చేయడము ద్వారా వారు తమ యొక్క దైనందిన జీవితములో విషయ వికారాలతో కూడిన భ్రష్ట కర్మలను సమూలముగా విడిచిపెట్టి శ్రేష్ఠ కర్మలు చేయగలుగుతారు. ఫలితముగా వారు ఆచరించే సమస్త కర్మలను ఎంతో నైపుణ్యముతో చేస్తూ వాటిలో గొప్ప విజయాలను సాధిస్తారు. వారి జీవితాలలో ఎల్లప్పుడూ సుఖము, శాంతి మరియు సమృద్ధిని అనుభవం చేస్తారు. ఈ కారణముగానే మన శాస్త్రాలలో బుద్ధిని దివ్య బుద్ధి అంటే డివైన్ ఇంటలెక్ట్గా వర్ణించడం జరిగింది. కానీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విషయం ఏమిటంటే వర్తమాన ఈ భౌతిక లేక లౌకిక ప్రపంచములోని మనుషులు భగవంతుడు ప్రసాదించిన దివ్యబుద్ధిని ఎటువంటి ఆహారము స్వీకరించాలి, ఎటువంటి వస్త్రధారణ చెయ్యాలి,
ఏ సినిమాకు వెళ్ళాలి మొదలైన అత్యంత సాధారణ విషయాలలో వాడుకుంటూ భగవంతుడు గీత ద్వారా బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానమును అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ను ఆకలింపు చేసుకుని జీవితములో ఆచరణ లేక అనుభవం చేసే విషయములో బుద్ధినేత్రాన్ని సమూలముగా మూసుకొని 100% అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో నడుస్తున్నారు. సృష్టి చక్రములో వర్తమాన సమయం అత్యంత క్లిష్టమైనది అని సాక్షాత్తు భగవంతుడి 7వ అధ్యాయంలోని 19వ శ్లోకములో ఖరాఖండిగా ప్రకటించిన విషయాన్ని మీ అందరి దృష్టికి అనేక మార్లు తీసుకొని రావడం జరిగింది. కామవికారమును సమూలముగా త్యజించి బుద్ధిని కేవలము తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసుకోవడానికి మాత్రమే వినియోగించాలి అన్న భగవంతుడి తిరుగులేని మరియు తిరస్కరించలేని ఆదేశాన్ని అమలుపరిచే విషయములో మనుషుల నిర్లక్ష్య ధోరణికి కేవలము వారు అంధవిశ్వాసములో నడవడమే ఏకైక కారణము అన్న సత్యాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. ఈ విధముగా ఇంద్రియాలు మనసుతో పాటు బుద్ధి కూడా కామవికారానికి నివాస స్థానము అని భగవంతుడు ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే అన్న ఈ శ్లోకములోని మొదటి పంక్తి ద్వారా ఖరాఖండిగా స్పష్టము చేయడం జరిగింది. ఇప్పుడు ఏతైరి విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహీనం అన్న 2వ పంక్తి వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని పరిశీలిద్దాము. ఈ పంక్తిలో ఏష జ్ఞానమావృత్య దేహినం మరియు విమోహయతి అన్న పదాలు అత్యంత కీలకము. అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము. ఏష జ్ఞానమావృత్య దేహినం. ఏష అంటే ఈ కామవికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ అని అర్థము. జ్ఞానమావృత్య అంటే జ్ఞాననేత్రమును పూర్తిగా కప్పివేస్తుంది అని అర్థము. దేహినం అన్న పదము ఆత్మకు సూచకము. అంటే ఈ కామవికారము ఆత్మ యొక్క ఉనికిని మరపింపచేసి మనుషులను 100% దేహభ్రాంతిలోకి నెట్టివేస్తుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ జ్ఞానము అజ్ఞానము మరియు ఆ రెండింటి మధ్య గల భేదాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఇప్పటికీ అనేక మార్లు మీ అందరి దృష్టికి తీసుకుని వచ్చినట్లు జ్ఞానము అంటే ఈ భూమండలంపై ఉన్న ప్రతి మనిషి యొక్క వ్యక్తిత్వము 2 స్వతంత్ర వ్యవస్థలతో కూడి ఉంటుంది అన్న నిగూఢ సత్యాన్ని గ్రహించడము. అంటే నేను ఆత్మను, ఇది నా దేహము అన్న సత్యమైన భావనలో జీవించడము. దీనినే గీతా భగవానుడు జ్ఞానం అని నిర్వచించారు. దీనికి విరుద్ధంగా ఆత్మ యొక్క ఉనికిని పూర్తిగా విస్మరించి నేను దేహము అనే తప్పుడు భావనతో 24 గంటలు మరియు 365 రోజులు జీవించడాన్ని అజ్ఞానం అంటారు. 13వ అధ్యాయంలోని 11వ శ్లోకములోని అజ్ఞానం యదతో అన్యథా అనే పంక్తి ఈ నిగూఢ సత్యాన్ని ధృవీకరిస్తుంది. ఈ అజ్ఞానానికి కేవలము కామవికారము ప్రధాన కారణము అని భగవంతుడు ఏషః జ్ఞానమావృత్య దేహినం అన్న పదాల ద్వారా ఖరాఖండిగా స్పష్టము చేయడము జరిగింది. ఇప్పుడు విమోహయతి అన్న పదం వెల్లడించిన లోతైన తత్వాన్ని పరిశీలిద్దాము. విమోహయతి అన్న పదానికి అర్థము మనుషులను తమ యొక్క మూల స్వరూపమైన ఆత్మ యొక్క అస్తిత్వాన్ని 100% మరపింపజేసే నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలోకి నెట్టివేయడము. ఈ కారణముగానే కామ, క్రోధ, లోభ, మోహ మరియు అహంకారమనబడే అత్యంత ప్రమాదకరమైన పంచవికారాలలో మోహము 4వ వికారముగా పేర్కొనబడింది. ఈ ఎపిసోడ్లోని విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వము అత్యంత సులభంగా బోధపడుతుంది. భగవాను వాచ ఇంద్రియములు, మనసు మరియు బుద్ధి కామవికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛకి నివాస స్థానములు. ఈ కామవికారము మనోబుద్ధి ఇంద్రియాల ద్వారా జ్ఞాననేత్రమును పూర్తిగా కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేస్తుంది. అంటే దేహములో విరాజమానమయ్యున్న ఆత్మ యొక్క ఉనికిని సమూలముగా మరిపింపచేసి 100% నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలోకి మనిషిని నెట్టివేస్తుంది. ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము. రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని కొనసాగిస్తూ కామవికారము అనగా సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛను మన ఇంద్రియాలు, మనసు మరియు బుద్ధి నుండి సమూలముగా నిర్మూలించే విధముగా భగవంతుడి స్పష్టమైన ఆదేశాన్ని బహిర్గతము చేసే మరికొన్ని అద్భుతమైన మరియు ఆసక్తికరమైన శ్లోకాలలో
దాగి ఉన్న లోతైన తత్వాన్ని కూలంకషంగా చర్చించబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.